నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్ ముందుగా మై టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ అక్షర తృతీయ శుభాకాంక్షలు వార్తలోని ముఖ్యాంశాలు విశాఖలోని సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి 300 రూపాయల టికెట్ కౌంటర్ వద్ద కూలిన సిమెంట్ గోడ 7 భక్తుల మృతి పలువురికి గాయాలు సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించిన హోంమంత్రి అనిత ప్రమాదంపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని వెల్లడి సింహాచలం ఘటన బాధాకరమన్న మాజీ మంత్రి అమర్నాథ్ ఆలయం వద్ద భక్తుల భద్రతను గాలికి వదిలేశారని ఆరోపణ సింహాచలం చందనోత్సవంలో 7 భక్తులు దుర్మరణం పాలవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలను కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తదితరులతో కలిసి ఆయన పరామర్శించారు. అనంతరం ఆసుపత్రి బయట మీడియాతో మాట్లాడుతూ ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవానికి తరలివస్తారని తెలిసి కూడా దేవాదాయ శాఖ భక్తుల భద్రతను గాలికి వదిలేసింది అని ఆక్షేపించారు. నాసిరకం గోడ నిర్మాణం, దానిపై పెద్ద ఎత్తున భారం పడేలా వేసిన టెంట్లు 7 భక్తుల ప్రాణాలను బలి తీసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాల డిమాండ్ మేరకు ₹1 కోటి చొప్పున పరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేశారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి చందనోత్సవం సందర్భంగా జరిగిన విషాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించడంతో పాటు మృతుల కుటుంబాలకు భారీ పరిహారాన్ని ప్రకటించారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ దురదృష్టకర సంఘటనలో 7 మరణించారని, వారిలో 4 పురుషులు 3 మహిళలు ఉన్నారని ఆమె తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. చందనోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తారని ముందుగానే అంచనా వేసి అందుకు తగిన ఏర్పాట్లు చేశామని, తాను కూడా 2 రోజుల క్రితం ఏర్పాట్లను పరిశీలించానని అనిత చెప్పారు. కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు, అది మూవ్ అవుతూనే ఉన్నారు, ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అంటువేదేం లేదు. చాలా అన్ఫార్చునేట్ థింగ్, ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా 7 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో 4 పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు. ఇంకా మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఈ సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్ గా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి. నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్ గా కొంతమందిని బయటకు తీసుకొచ్చి అప్పటికప్పుడు హాస్పిటల్ కూడా తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఆన్ బోర్డ్ అయింది. ఎన్డీఆర్ఎఫ్ టీములు 2, ఎస్డీఆర్ఎఫ్ టీంలో 2, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు అందరూ కూడా. నిజంగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైన సంతాపం తెలియజేసుకుంటున్నాం. గవర్నమెంట్ తరఫున కూడా మాక్సిమం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. కేవలం ఈ భారీ వర్షము, అదేవిధంగా ఈ గాలి దుమారం వల్ల మాక్సిమం జరిగిన ఇన్సిడెంట్, ఇది ఒక యాక్సిడెంట్. అన్ని యాంగిల్స్ నుండి మనం దర్యాప్తు చెప్తా ఉంది. ఇది ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది, ఏ స్కీమ్ లో కన్స్ట్రక్ట్ జరిగింది, ఎవరు కాంట్రాక్టరు, ఎవరు ఇంజనీరు, ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు చేశారు, ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది. అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్. గోడ ఉంది, ఆ గోడ పిల్లర్ తో కట్టాడా, సిమెంట్ తో కట్టాడా, బ్రిక్ తో కట్టాడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి మాట్లాడుతున్నాం. కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ విపరీతంగా వర్షం పడింది. మీకు తెలుసు, మీరు ఆ టైంలో ఉన్నారు. నేను కూడా వర్షంలో తడుచుకునే దర్శనం చేసుకుని వచ్చాను. నేనే కాదు, పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణతో పాటు ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఇక తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి విజయవాడ వెళ్లిన సీఎం రేవంత్ కు హెలిప్యాడ్ వద్ద ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి స్వాగతం పలికారు. మంత్రి లోకేష్, సీఎం రేవంత్ రెడ్డి కలిసి వివాహ వేడుక వద్దకు చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి చందనోత్సవం సందర్భంగా జరిగిన విషాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి చందనోత్సవానికి అంతే విశిష్టత ఉంటుంది. దాదాపు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు
కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అటు ఒరిస్సా కానీ లేకపోతే తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు నిజరూప దర్శనానికి వచ్చేటువంటి పరిస్థితులు ఉండేటువంటి పవిత్రమైనటువంటి రోజు ఒకే ఒక్క రోజు. దీనికి సంబంధించి ఈరోజు జరిగినటువంటి ఘటన 7 భక్తుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి విషయాన్ని దేశమంతా కూడా చూసింది. కేవలం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం, ప్రభుత్వం తాలూకా చేతకానితనం, ఇంతమంది భక్తులు వస్తారని చెప్పి తెలిసి చేయాల్సినటువంటి ఏర్పాట్లలో కూడా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. విజయవాడలోని ఆమె నివాసం నుండి బయటకు వెళ్లకుండా ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆమె ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతమైన ఉద్దండరాయని పాలెన్ని సందర్శించాలి అని షర్మిల నిర్ణయించుకున్నారు. కూటమి సర్కార్ ఆన్సర్ చెప్పాలి. ఇది చాలా చాలా అన్యాయం. ఇంకోసారి నెవర్ డూ దిస్. మీ పోలీసులు వచ్చారు, నన్ను హౌస్ అరెస్ట్ చేశారు, ఆ క్రమంలో నా మీద చెయ్యి కూడా వేశారు. దిస్ ఇస్ నాట్ రైట్. మహిళల మీద దిస్ కెనాట్ బి టాలరేటెడ్. ఇది మీకే అవమానకరం. నెవర్ ఎవర్ డూ దిస్ అగైన్. హౌస్ అరెస్ట్లు ఎందుకు చేస్తారండి? మాకు ఏ హక్కు లేదండి? ధర్నాలు చేసుకునే హక్కు లేదా? ప్రొటెస్టులు చేసే హక్కు లేదా? ప్రజల తరపున ప్రశ్నించే హక్కు లేదా? నియంతల్లా మారకండి. పొద్దున 8 గంటల నుంచి 8 గంటలకో 7:30కో నాకు తెలిసింది. అప్పటి నుంచి వెహికల్స్ లో పోలీసులు ఉన్ననే ఉన్నారు. ఎన్నిసార్లు మేము బయటికి వెళ్తామన్నా హౌస్ అరెస్ట్ అని చెప్తూనే ఉన్నారు. దిస్ ఇస్ నాట్ రైట్. మీకున్నది పోలీస్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్ కాపాడడానికి. ఇప్పటికే మహిళల మీద జరిగే అత్యాచారాలలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. మీ శ్రద్ధ, మీ దృష్టి అంతా ఆడవాళ్ళని రక్షించడంలో పెట్టండి, ఆడవాళ్ళ మీద చేతులు చేసుకోవడంలో కాదు. విశాఖ జిల్లాలోని సింహాద్రి అప్పన్న స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి చందనోత్సవంలో పాల్గొని నిజ రూపంలో వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు. మంగళవారం రాత్రి నుండే భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. వేకువజామున 1 గంటకు స్వామివారి సుప్రభాత సేవలో మేల్కొల్పు పలికారు. ఆ తర్వాత స్వామివారి దేహంపై ఉన్న చందనాన్ని వెండి బొరిగెలతో అత్యంత సున్నితంగా తొలగించారు. నిజ రూపంలోకి వచ్చిన స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో వైదిక కార్యక్రమాలు ముగిసిన అనంతరం ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు ఆయన కుటుంబ సభ్యులకు నిజరూప దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి తొలి చందనాన్ని సమర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ పట్టు వస్త్రాలు సమర్పించారు. వేకువజామున 3 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ప్రోటోకాల్ అంతరాలయ దర్శనాలను ఏర్పాటు చేశారు. తదుపరి పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో వేచి ఉన్న సాధారణ భక్తులు నిజ రూపంలో అప్పన్నను దర్శించుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో వృద్ధులు, దివ్యాంగులకు గొడుగుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వ్యాపారవేత్తలు జి జయకుమార్, జి జయప్రద దంపతులు హాజరయ్యారు. వారి తల్లి జి సూర్యమణి జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమం నిర్వహించినట్లు జయకుమార్ తెలిపారు. ట్రస్ట్ అధ్యక్షులు ముత్యాల పోసీకుమార్ సత్య చేస్తున్న సేవను కొనియాడారు. వృద్ధులు, దివ్యాంగులకు గొడుగులు అందజేయడంతో పాటు వారికి భోజనాలు, స్వీట్లు కూడా పంపిణీ చేశారు. సమాజంలో నిరాదరణకు గురవుతున్న వారికి సహాయం చేయాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కేవీఆర్, సాగర్, బి దుర్గా తదితరులు పాల్గొన్నారు. జయకుమార్ సార్ గారు, జయప్రద మేడం గారు మన స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్లో నిత్య అన్నదానం 2021 జనవరి 18 స్టార్ట్ చేసినప్పటి నుండి నేటి వరకు సుమారు 5 సంవత్సరాలుగా ప్రతినిత్యం అన్నదానాన్ని సహకరిస్తూ, అలాగే వాళ్ళ ఇంట్లో ఎటువంటి ఫంక్షన్ జరిగినా సరే ఆ ఫంక్షన్లన్నీ కూడా మన స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ వృద్ధుల కోసమే ఉపయోగించడానికి ఈ రోజున గతంలో సంక్రాంతికి చీరలు ఇవ్వటం కానీ,
ఈ రోజున వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థం చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకుని అది కూడా మన వృద్ధులకు ఉపయోగపడేలాగా మీ అందరి కోసం ఈవేళ గొడుగులు పంపిణీ చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు జయకుమార్ గారికి, జయప్రద మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు ఇలాగే మా స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్కి ఎంతో సహకరించాలని, మా వృద్ధుల పట్ల ఇలాగే ప్రేమాభిమానాలు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అబ్బా గొడుగులు పట్టుకున్నాను. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడు నిహార్ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కంకిపాడులో జరిగిన ఈ వివాహ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి నారా లోకేష్, నారా భువనేశ్వరి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణతో పాటు ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఇక తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి విజయవాడ వెళ్లిన సీఎం రేవంత్ కు హెలిప్యాడ్ వద్ద ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి స్వాగతం పలికారు. మంత్రి లోకేష్, సీఎం రేవంత్ రెడ్డి కలిసి వివాహ వేడుక వద్దకు చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదించారు. పారిశుద్ధ్య నిర్వహణ తీరుపై కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశంలో గలమెత్తారు. పిఠాపురం పట్టణమంతా అధ్వానంగా ఉందని ఆరోపించారు. డైలీ మార్కెట్ లో నూతనంగా నిర్మించిన చేపల మార్కెట్ ను ఎందుకు వినియోగంలోకి తేలేదని మున్సిపల్ అధికారులను మున్సిపల్ కౌన్సిలర్లు నిలదీశారు. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ సాధారణ సమావేశం మున్సిపల్ వైస్ చైర్మన్ పశ్చిమల్ల జ్యోతి అప్పలరాజు అధ్యక్షతన జరిగింది. ముందుగా పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి ఆత్మకు శాంతి చేకూరాలి అని కోరుతూ కాసేపు మౌనం పాటించారు. అనంతరం పలు అంశాలపై కౌన్సిలర్లు రాయుడు శ్రీనివాస్, ముమ్మిడి సుజిత, పంపనబోయిన అన్నపూర్ణ, సామరావుతు లలిత, బోను దేవ, పెద్దపడి రాజేష్ మాట్లాడారు. బిల్లులు ఏమయ్యాయంటే బిల్లులు వసూలు చేశారో పట్టుకుపోయారో లేదో కూడా తెలియదు. పనులు అయితే అవ్వలేదు. అది మందు బాబులకు అడ్డాగా తయారైందండి. అక్కడ రోజు మందు పడతారు, గ్లాసులు ఉంటాయి, బాటిల్స్ ఉంటాయి, చిప్స్ ప్యాకెట్స్ ఉంటాయండి. అక్కడ 10 లక్షలండి. ఎందుకు కట్టిస్తే ఓటంగా మీరు వచ్చి చూడండి. ఇప్పుడు చాలా దరిద్రంగా ఉందన్నమాట. ఎంత చండాలంగా దారుణంగా ఉంది. ఎస్సీ గారు చూసారా? సెక్రటరీ గారు ఎప్పుడు మాట్లాడరు. ఫోన్ చేస్తారా ఎన్నో చేయమంటే చేయరు. వర్కర్స్ని ఇవ్వట్లేదు అంటారు. ఆవిడైతే నేను చేసినే చేస్తాను, కాదు చేయించుకోవడం అయితే లేదంటారు. అదే దారుణం మాట చెప్పుకోవడానికి కూడా చాలా దారుణంగా ఉంది. చెత్త ఇంటే కూడా చెత్త సిక్కిం రాష్ట్రంలో సర్వీస్ చేస్తూ అనారోగ్య కారణాలతో మృతి చెందిన బాపట్ల జిల్లా నందిరాజు తోట గ్రామానికి చెందిన సైనికుడు కాసాని లక్ష్మణరావు పార్థివ దేహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్రా సాంబశివరావు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశానికి సేవలు అందిస్తూ చిన్న వయసులోనే అనారోగ్య కారణాలతో చనిపోవడం బాధాకరమని అన్నారు. బాధను వ్యక్తపరిచారు. లక్ష్మణరావు కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పుట్ట ఆదిశేషారెడ్డి, పువ్వాడ ఎల్లమంద, సుంకర శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అన్నిటినీ తట్టుకుని బాలికలు రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధించడం గర్వించదగ్గ విషయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు. పిఠాపురం భాష్యం స్కూల్ విద్యార్థి కొట్టెటి సత్యలిఖిత 10వ తరగతిలో 599 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించిన సందర్భంగా సత్యలిఖితను వర్మ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ పోలిపర్తి వేణు, కొట్టెటి శివ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 599 మార్క్స్ రాష్ట్ర 2వ స్థానంలో రావడం మన పిఠాపురానికి చాలా గర్వకారణం. నేను ఎప్పుడు చెప్తుంటాను, మట్టిలో మాణిక్యాలు మన పిఠాపురం యువత పిల్లలందరూ కూడా స్థానబట్టి స్కూల్ కానీ టీచర్స్ కానీ ఉంటే రిజల్ట్స్ ఈ విధంగానే ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అమ్మాయి డాక్టర్ చేయాలని ఆలోచన ఉంది.
మరి కష్టపడి ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ అవ్వాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇదే ఇంట్రెస్ట్తో మిగిలిన పిల్లలందరూ కూడా మంచి బాగా చదువుకుని తల్లిదండ్రులు మంచి పేరు, ఉపాధ్యాయులు మంచి పేరు, పిఠాపురానికి మంచి పేరు తేవాలి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ నేత మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్కు షరతులతో కూడిన బెయిల్ను గుంటూరు కోర్టు మంజూరు చేసింది. అయితే మాధవ్ ప్రతి శనివారం గుంటూరు నగరంపాలెం PS లో సంతకం చేయాలి అని కోర్టు ఆదేశించింది. 10,000 పూచీకత్తు 2 జామీన్ల హామీతో బెయిల్ మంజూరైంది. గత నెల 10 నాటి టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్తో పాటు ఎస్కార్ట్ పోలీసులపై దాడి చేసిన కేసులో గోరెంట్ల మాధవ్ అరెస్ట్ అయ్యారు. మాధవ్తో పాటు రాజమండ్రి జైల్లో రిమాండ్లో ఉన్న 5 అనుచరులు కూడా బెయిల్పై విడుదలయ్యారు. చంద్రబాబు నాయుడు గారి చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడేది లేదు, మరొకసారి కూటమి గెలిచేది లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా ఒక రాజకీయ హత్య, అక్రమ అరెస్టుతో ఈ రాష్ట్రాన్ని ఆయన ఉక్కు పిడికిలలో బిగించి ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చేష్టలకు, ఆయన ఆలోచన విధానానికి నూకలు చెల్లినాయి. ఆయనను ఈ రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు. ఇలాంటి అక్రమ అరెస్టులకు, తప్పుడు కేసులకు ఇప్పటికైనా వరిష్ఠా పెట్టి ఆయన ఆ రోజు ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలను నెరవేర్చే విధంగా ఆయన ముందుకెళ్లాలని సందర్భంగా తెలియజేస్తున్నారు. వార్తలోని ముఖ్యాంశాలు. విశాఖలోని సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి, 300 రూపాయల టికెట్ కౌంటర్ వద్ద కూలిన సిమెంట్ గోడ, 7 భక్తులు మృతి, పలువురికి గాయాలు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించిన హోంమంత్రి అనిత, ప్రమాదంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని వెల్లడి. సింహాచలం ఘటన బాధాకరమన్న మాజీ మంత్రి అమర్నాథ్, ఆలయం వద్ద భక్తుల భద్రతను గాలికి వదిలేశారని ఆరోపణ. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.